న్యూస్ కి స్వాగతం. ఈరోజు సనత్ నగర్ లోని ఈఎస్ఐ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు కోల్కతాలోని ఆర్జే మెడికల్ కాలేజీలో పల్మనాలజీ డాక్టర్ దారుణ హత్య నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ మాట్లాడుతూ సుమారు 36 గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి వెళ్లిన డాక్టర్ తెల్లారిసరికి చనిపోయి పడి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆమె దారుణంగా రేప్ చేసి హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కుటుంబానికి న్యాయం చేయాలని, అక్కడ ఉన్న వారికి వైద్య సేవ చేస్తున్న ఆమెను విధంగా చేయడం అత్యంత బాధాకరం. ప్రభుత్వం వెంటనే నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇండియాలో మెడిసిన్ చేస్తున్న వారి తమకు రక్షణ లేని చదవడానికి వెనకడుగు వేసే ప్రమాదం ఉందన్నారు. Should go to duty thinking that we might not come back home today. That is unacceptable. That is the motive of this protest. हम लेके रहेंगे आजादी, हम कुछ भी कर लो आजादी, ये मार पीट से आजादी, ये भेदभाव से आजादी, हम लेके रहेंगे आजादी, हम कुछ भी कर लो आजादी. Thank you everyone for coming. Somebody can please explain in Telugu for the benefit of us. ప్రత్యూష, నా పేరు డాక్టర్ ప్రత్యూష. ఇప్పుడు మేము చేసే ప్రొటెస్ట్ లాస్ట్ 4-5 డేస్ బ్యాక్ జరిగిన ఒక డాక్టర్ పైన జరిగిన అఘాయిత్యం గురించి. కోల్కతాలో ఆర్జేకార్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పల్మనరీ మెడిసిన్ రెసిడెంట్, ఆ డాక్టర్ పైన అసలు ఎవరు ఏ డాక్టర్ ఫ్రెటర్నిటీ కూడా ఊహించలేనట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. 36 hours డ్యూటీ చేసిన తర్వాత ప్రశాంతత కోసం కడుపు నిండా ఆకలి తెచ్చుకొని తిని ఒక 5 minutes ఒక 10 minutes అట్లా రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే ఆ డాక్టర్ మార్నింగ్ లేచి చూసేసరికి చనిపోయి ఉన్నారు. రీజన్ ఏంటో తెలీదు అనుకునేసరికి పోస్ట్ మార్టం చేసి ఆటోప్సీ చేసి రిపోర్ట్ చూశాక అక్కడ తెలిసింది ఏంటంటే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేశారు. డాక్టర్స్కి తన సొంత హాస్పిటల్లో తను పని చేసే హాస్పిటల్లో కూడా సెక్యూరిటీ లేకపోతే ఇంకా మేము వర్క్ చేసేది ఎందుకు, మేము సొసైటీకి సర్వ్ చేసేది ఎందుకు? మేము బి దీపక్ కుమార్ అండి. ఇక్కడ ఫ్యామిలీ మెడిసిన్ డిపార్ట్మెంట్ పీజీ చేస్తున్నాను. కోల్కతాలోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఏ ఇన్సిడెంట్ జరిగిందో పల్మనాలజీ రెసిడెంట్ డాక్టర్ మీద ఇట్స్ వెరీ చాలా బాధాకరమైన విషయం. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి మా తరపున డీపెస్ట్ కండోలెన్సెస్. అండ్ సెకండ్లీ ఆ ఇన్సిడెంట్ జరిగిన విధానం కానీ లేకపోతే దాని ఇన్వెస్టిగేషన్ కానీ ఫుల్ ప్రూఫ్గా అండ్ అన్బయాస్డ్గా జరగాలి. సో దట్ విక్టిమ్ అండ్ విక్టిమ్స్ ఫ్యామిలీ విల్ గెట్ ద జస్టిస్. అండ్ అటువంటి ఇన్సిడెంట్స్ జరగడానికి కారణమైన లూప్ హోల్స్ ఏవైతే ఉన్న సిస్టంలో దే హ్యావ్ టు బీ అబ్జర్వ్డ్ అండ్ టు బీ కరెక్టెడ్. అండ్ సో దట్ అవన్నీ కూడా మిగిలిన అదర్ మెడికల్ కాలేజెస్లో హాస్పిటల్స్లోని ఫాలో అయ్యే విధంగా ప్రోటోకాల్ డిజైన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంతకుముందు అసాల్ట్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయి డాక్టర్స్ పట్ల సంహౌ మన సొసైటీగా సమాజంగా దాన్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు రేప్ జరిగింది. సో ఇటువంటి కైండ్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ షుడ్ బి కండెమ్డ్. అండ్ ఇది యాక్చువల్గా లార్జెస్ట్ సొసైటీ కూడా కొంచెం సెన్సిటివిటీతో చూడాల్సిన విషయము. ఫ్రాంక్లీ డాక్టర్ ఫెటర్నిటీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నెక్స్ట్ జనరేషన్ని అట్లీస్ట్ ఇండియాలో డాక్టర్స్ని చేయాలంటే ఆలోచిస్తూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితి ఉంది యాక్చువల్గా డాక్టర్స్కి ఇండియాలో. అండ్ కాబట్టి సొసైటీ యాజ్ సెన్సిటివిటీ ఉంటేనే రేపు పొద్దున ఎక్కువ మంది డాక్టర్స్ వస్తారు, క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు. ఆర్ఎల్స్ అందరూ బయటికి వెళ్ళిపోతారు డాక్టర్స్. థ్యాంక్ యూ.